వారి నామం బట్టి గ్రామ ప్రజలైన మీ అందరికీ కూడా వందనాలండి. ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా యేసు ప్రభు వారు అనగానే ఆయన ఒక దేవుడు అని మాత్రం తెలుస్తుంది. అయితే ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి దేవుడు అయిన మట్టికి కంపల్సరీ. ఎందుకంటే లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక రకాల పరిస్థితులు బోధలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు అనే మాట వినిపించినప్పుడు మట్టికి ప్రతి ఒక్క హృదయంలో మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే ఈయన ఒక మతానికి సంబంధించినటువంటి దేవుడు అని మాత్రం రాయబడి ఉంటుంది అన్నమాట అండి. అని రాయబడి లేదు, కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశాలు మట్టుకు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. అయితే యేసు ప్రభు వారు అసలు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే మానవ జాతి యొక్క విడుదల కొరకు యేసు ప్రభు వారు వచ్చారన్నమాటని. ఆయన ఏదో మనం కొలిస్తే కొలిపించుకొని, మనం ఏదో పూజిస్తే పూజించబడి, మనమేదో స్థాపిస్తే స్థాపించబడి, మనమేదే నిర్మిస్తే నిర్మించబడడానికి ఆయన మన చేతి పని లేడు, కానీ ఆయన చేతి పని మనమై ఉన్నాం అన్నమాట అండి. ఆదిలో ప్రభు అయిన దేవుడు ప్రతి మానవుని కూడా మొట్టమొదటిగా ఆది మానవుని సృష్టించినప్పుడు ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడనమాట అండి. అయితే ఆ మానవుని సృజించిన తర్వాత తనకి సాటైన సహాయంగా స్త్రీని నిర్మించాడు. మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ భూప్రపంచం మొత్తం చూస్తే గనక ఈ స్త్రీ పురుషులు తప్ప మరొక జీవి మనకు కనిపించదు అనమాట అండి. జ్ఞానం కలిగినటువంటి జీవుల్లో, ఆత్మ కలిగినటువంటి జీవుల్లో అనమాట అండి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మనుషులు ఎందుకు పుట్టారనేది ఆలోచన చేస్తారు, కానీ దాని యొక్క చివరి గమ్యం ఏ ఒక్కరి దృష్టికి కూడా రాదు. సరే కదని చివరి గమ్యాన్ని తెలియజేసడానికి వచ్చిన వారిని మనం దూషించడం లేదా ఒక రకమైనటువంటి స్థితిని వారికి కలగజేసి పక్కకు నెట్టేవారుగా ఉన్నాం, కానీ ఆ నిజాన్ని తెలుసుకోవడానికి మన ప్రతి ఒక్కరి యొక్క కళ్ళు మూయబడిపోయినమాట. ఏ విధంగా మూయబడిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఆ నిజాన్ని తెలుసుకోలేని స్థితిలోకి ఈ లోకం వారిని దిగజార్చిందని చెప్పవచ్చు అనమాట అండి. అయితే ప్రభు మానవుడు చేసినటువంటి పాపాన్ని నుంచి విడుదలిచ్చి తిరిగి ఆ దేవునితో సహవాసం చేయడం కొరకు ఈ దేవుడు వచ్చాడనమాట అండి. అంతేగాని ఈయన ప్రత్యేకంగా ఈ లోకంలో ఏదో స్థాపించడానికి కాదు, కానీ ఈ లోకంలో మన యొక్క ప్రయాణం ముగించిన తర్వాత ఆయనతో మనం సహవాసం చేయాలని ఆయన ఉద్దేశం అనమాట అండి. ఎలాగంటే ఒక న్యాయాధిపతికి ఒక కుమారుడు ఉన్నాడు అనమాట అండి. అతను ఎంత అల్లారుముద్దుగా పెంచుతున్నాడంటే చాలా అల్లారుముద్దుగా పెంచుతూ ఉన్నాడు. అయితే ఆయనకు ఒక విషయం చెప్తూ వస్తూ ఉండేవాడు అనమాట అండి. నేను అనేక మంది తీర్పు తీరుస్తూ ఉన్నాను, వ్యభిచారులకు నేను తీర్పు తీస్తున్నాను, దొంగలకు నేను తీర్పు తీస్తూ ఉన్నాను, నరహంతలకు నేను తీర్పు తీస్తూ ఉన్నాను. అయితే నేను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు నా ఎదురుగా ఉన్న దోషికి నేను ఆ యొక్క తీర్పును తీర్చడానికి న్యాయాధిపతిగా మాత్రమే ఉంటాను. అయితే ఆ తీర్పులోకి నువ్వు రాకుండా నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించగలిగితే గనక నాతో పాటుగా నా కుమారుడిగా ఉంటావని చెప్పినప్పుడు ఈ కుమారుడు ఏమనుకున్నాడో తెలియదు, కానీ నా తండ్రే కదా న్యాయాధిపతి, నా పక్షంగా న్యాయం తీర్చగలడు, కానీ మరొకటి చేయలేడని చెప్పి ఒక వాళ్ళతో అతన్ని తక్కువగా ఎంచుకున్నాడేమో, కానీ ఈ మానవుడైతే తన అనుకున్నటువంటి ప్రతి తప్పిదం చేయడం ప్రారంభించాడు అనమాట. నీ కుమారుడు చేసిన తర్వాత ఒకనొక రోజున తన తప్పిదం రుజువు చేయబడినప్పుడు అతను బోల్లో నిలబడినప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి న్యాయాధిపతి అతను ఏం చేయగలుగుతాడని? అవునండి, ప్రభు అయిన దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం చేయగలిగితే కనుక అటువంటి న్యాయపీఠం యొద్ద మనం దోషులుగా నిలబడడానికి అర్హత లేకుండా ఉంటానన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తాను చేసిన పాపం వల్ల దేవుని కుమారులు అనిపించడానికి కాకుండా నరక శిక్షలో దోషులుగా ఉండి నరకానికి పాత్రవడానికి కారణం అవుతుందన్నమాట. అయితే తన కుమారులుగా ఉండడానికి మాత్రం మనల్ని పిలుచుకున్నాడండి దేవుడు. అయితే తన కుమారులు అవ్వాలంటే ప్రభుని యేసుక్రీస్తుపై మన విశ్వాసం ఉంచి ఆయన దేవుడని, మన యొక్క తండ్రి అని మన విశ్వాసం ఉంచితే గనక ఆయన మనల్ని రక్షించగలుగుతాడు. ఆ నిత్యరాజ్యంలో ఆ న్యాయాధిపతి దగ్గర మనం తన కుమారులుగా ఉండగలుగుతాము తప్ప దోషులుగా ఉండి నిత్య నరకంలో మన శిక్షకు గురి కాకుండా ఉంటామండి. ఆ శిక్ష నుంచి తప్పించి ఆయన కుమారులుగా ఉండి నిత్య రాజ్యంలో చేయడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడనమాట అండి. అటువంటి త్యాగాన్ని చేసి తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచి
నేను వస్తానని భరోసా ఇచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట అండి. అటువంటి యేసుక్రీస్తు వారిపై మీ హృదయాన్ని పెట్టండి. ఆ నిత్య శిక్ష నుంచి తప్పించబడి నిత్య రాజ్యంలో యోగిగాలు వారికి కుమారులుగా కుమార్తెలుగా ఉండగలుగుతారు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమగల రాజా, సర్వాధికారి, శాలేమి రాజా, మీకు వేలాది కృతజ్ఞత స్తుతులు, స్తోత్రం నాయన. అయా, ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను మీరు ఎంతగానో ప్రేమించిన ఆయన, అయా నీ బిడ్డలమైన మమ్మల్ని గ్రామం నాయన తీసుకొచ్చి ఉన్నావు తండ్రి. నీ స్తోత్రాలు. ఈ గ్రామం పట్ల నీ యొక్క అనాథ సంకల్పం ఏమై ఉన్నదో తండ్రి, నీ స్తోత్రాలు. ఇదిగో నాయన, నువ్వేమై ఉన్నావో న్యాయాధిపతివై ఉన్నావు తండ్రి. ఒకరోజు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నావు ప్రభా. అయితే అందరూ అంతటా మారు మనసు పొంది రక్షించబడాలన్నది ఒక్కటే నీ యొక్క మహిమ కలిగిన ఆశ తండ్రి, నీ స్తోత్రాలు. అయితే ఈ యొక్క నా తండ్రి నాయన వెత్తబడిన విత్తనములు ప్రభా, అయ్యా ఇన్న ప్రతి హృదయాన్ని తెరవండి తండ్రి, నీ స్తోత్రం నాయన. నువ్వు ఏమై ఉన్నావో ప్రభా, నువ్వు సృష్టికర్తవై ఉన్నావు ప్రభా. ఇదిగో సృష్టి మీద ఇది అంతయు కూడా ప్రభా నీ నోటి మాటే తండ్రి, నీ స్తోత్రము నాయన. సృష్టమును పూజిస్తే ఏ ప్రయోజనము లేదు కానీ తండ్రి, సృష్టికర్తవైన నువ్వు ఏమై ఉన్నావో ప్రభా గుర్తించుటకు నాయన ఎత్తబడి నెత్తను ఫలింపదయించండి. వినగలిగే చెవు, గ్రహించే ఆత్మ నాయన, అది ఏమై ఉన్నదని ఆలోచనకర్తవైన నీవే వారిలో ఒక ఆలోచన పెట్టమని అడుగుతున్నాను తండ్రి, నీ స్తోత్రాలు నాయన. ఇన్న ప్రతి మాటను కూడా ప్రభా వారు గ్రహించుటకు, ఆలోచించుటకు నాయన, అయ్యా నీవే ప్రభా మార్గము, సత్యం, జీవమైన మహాదేవుడు అని ప్రభా. నువ్వు తప్ప తండ్రి ఎద్దకు వెళ్ళటాకు లేదు నాయన, ఏ ద్వారము లేదని ప్రభా. నిజమే, సృష్టిలో మేము చేసినవన్నీ కూడా మేమే వాటిని రూపించాలి తండ్రి. కానీ నువ్వు రూపించిన ఆత్మల కొరకు నాయన, అయ్యా నువ్వు ప్రాణాన్ని పెట్టావు తండ్రి, నీ స్తోత్రాలు. ప్రాణ త్యాగం చేసిన మహాదేవుడు అయిన నీవు ఒకరోజు తీర్పు దినం ఉందని చెప్తున్నావు ప్రభా. నిజమే నాయన, ఆ తీర్పు దినమందు ప్రభా అయ్యా ఇన్ని ఆత్మలు నీకు దూరము కాకూడదని ఇదిగో నీ పేరట అనేక గ్రామాలు నీ బిడ్డలు పంపిస్తున్నావు. అనేక మంది నాయన నీ నీతి సువార్త ప్రకటిస్తున్నారు. అలాగే ఇదిగో ఈ గ్రామం కూడా నీ సువార్త ప్రకటించడానికి తీసుకొచ్చావు తండ్రి. ఏదో ప్రభా ఆలోచనగా ఏదో నాయన అలవాటుగా వస్తాం కాదు కానీ ప్రభా నువ్వేమై ఉన్నావో ఇదిగో నీ బిడ్డలు నిలబెట్టి నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. వినబడిన ప్రతి మాట కూడా ప్రభా వారి హృదయాలు ఫలింపదయచేయమని, వినగలిగే చెవు, గ్రహించే ఆత్మ దయచేయమని, విన్న ప్రతి హృదయం కూడా తెరవమని. ఎవరి పట్ల ఏ ఆలోచన కలిగి, ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో, ఎవరు ఏ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, దుఃఖంలో ఉన్నారు నీకు తెలిసిన ప్రభా. హృదయాంచన తీర్చేవాడు నీవని నీ వైపుకు మళ్ళటా సహాయం దయచేయమని. ఈ చిన్న మాటలు ప్రభా నీ ఇనుకుడిలో దీవించి ఆశీర్వదించమని. కొద్దిపాటి పాటను కూడా నీ మహిమగల నామంలో ప్రభా అయ్యా దీవించి ఆశీర్వదించి నాయన గ్రామాన్ని, గ్రామ ప్రజలను, గ్రామ పెద్దలను, నాయకులను, అధికారులను కూడా ప్రభా నీ యొక్క నాయన మహిమ కలిగిన నా తండ్రి ఆత్మతో సంధించి కృప చూపించమని. గ్రామాంతి కూడా రక్షణ ఆనందం దయచేయమని. త్వరగా రాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి.